సపోర్ట్ చేయాలి. నేను ప్రతిరోజు సపోర్ట్ చేస్తున్నా. కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే మన హైదరాబాద్ లో ఎంతైతే మన ముస్లింలతో బాధపడుతున్నామో మన అందరికీ తెలుసు. కానీ ఎందుకన్నా ఈ రోజు మాట్లాడట్లేదు. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఈ రోజు ఆరంభించినాం. ఈ రోజు ఇక్కడ మనం చేసే ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా మొత్తం మనం ఢిల్లీలో వాళ్ళకి సపోర్ట్ ఉన్నట్టు తెలవాలన్నా. ప్రతి ఒక్కరం సపోర్ట్ చేద్దాము. ఆయనకి ఎంతమంది అయితే ఈ రోజు 30 మంది చంపిండ్రో ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళ సిగ్గుశేడం చెప్పిన వాళ్ళ అమ్మలు మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇట్లా అయినరు ఏడుస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న గడ్డం నాయాలు మాట్లాడుతున్నారు. మీకు మేము ఉన్నాం, బేఫికర్ ఉండండి. ఇవి కట్టండి నాయనలారా, ఇవి కట్టండి, మేము కూలగొడతాం, ఖచ్చితంగా ఇప్పుడు చిల్లు కూలగొడతాం మరి మనం అనుకుంటాం. అందరు కూడా ప్రశ్నిస్తున్నారు, బీజేపీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏం చేస్తారు, మతతత్వ పార్టీ. మరి మీరెందుకు కొట్లాడారు? మనమందరం కొట్లాడితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తారు. మీరు చూస్తారు కదా ఏ రకంగా అయితే రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎం గారు 3 రోజులు గొడవ జరగంగానే హిందువులందరూ రోడ్ల మీదకి వస్తే ఎంబటే స్పందించారు. బిల్డోజర్ తిప్పి రాలేదా? అట్లనే అంటే ఎవరు కొట్లాడాలి? మనం కొట్లాడాలి. ఎవరి పిల్లలు? మన పిల్లలు. మనం కొట్లాడాలి. మనం కొట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుంది. అది ఢిల్లీ అయినా సరే, గల్లీ అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, కేరళ అయినా సరే మనం కొట్లాడడం. 4 గోడల మధ్యలో చాట్ చేస్తాం. అయ్యో వంశాంతి, చాలా బాధ ఉంది. మీడియాలో మాట్లాడాలి, అయిపోయింది. అట్లా కాదన్న, రోడ్ల మీదకి రావాలి. రోడ్ల మీదకి వస్తే అప్పుడు కానీ అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో జరిగింది ఏది, అందరు రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోజు మనం రోడ్ మీదకి వచ్చినాం. ఇట్లాంటి వేల సంఖ్యలలో రోడ్డుకి వస్తే మార్పు అనేది మొదలవుతుంది. అప్పుడే గాని మనము హిందుత్వాన్ని కాపాడిన రోజులం అవుతాం. అన్నా కులం అందరికి రక్తమే అన్న. నన్ను వచ్చిన రక్తమే వస్తుంది, మిమ్మల్ని వచ్చిన రక్తమే వస్తుంది కాదన్న. మనమంతా హిందువులం. ఒక దగ్గర క్రిస్టియన్ ఆమె వస్తుంది, నలుగురిని మోటివేషన్ చేస్తారు. ముస్లిం ఆమె వస్తుంది, మోటివేషన్ చేస్తారు. మనం ఎందుకన్నా మోటివేషన్ చేస్తారేమో. చెయ్యాలన్నా, ఇప్పటి నుంచి చెయ్యాలి. ఇవాళ 26 సంవత్సరాల కొడుకుని వాడగొట్టుకుని ఇంకొక తల్లి ఏ బిడ్డను కోల్పోవద్దు. అంతా మనం అందరం కూడా మోటివేషన్ కావాలి. అందరం కూడా రోడ్ల మీదకి రావాలి. టీవీలలో మనం పెడతాం, ఫేస్బుక్ లో పెడతాం, ఓకే. ఇప్పుడే నేను చెప్పిన 1 మిలియన్ వరకు మనం పోవాలి. మిలియన్ల వరకు పోవాలి, అది కూడా ముఖ్యమే. మిలియన్ల వరకు పోవాలి, అది కూడా ముఖ్యమే. ఫేస్బుక్ ద్వారా చెయ్యండి, లైవ్ లో చేయండి. భారత్ మాతాకి జిహాద్ మనస్తత్వం ఉన్న వాళ్ళు మన పైన దాడులు చేస్తూనే ఉన్నారు. హిందూ బంధువులారా, మనమందరూ ఏక తాటిపై లేకుంటే ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ దాడులు ఎక్కడో ఇందాక చెప్పిన బంగ్లాదేశ్ లో కానీ పాకిస్తాన్ లో కానీ జరుగుతలేవు. ఈ దాడులు మన భారతదేశంలో అత్యధికంగా నివసించే హిందువుల మధ్యలో మన మధ్యలో వచ్చి మనల్ని కొట్టి వెళ్తున్నారు. మనమంతా ఒక్కడు కాకుంటే మాత్రం ఈ చాలా ప్రమాదకర పరిస్థితి వస్తుంది. మనం ఈ జిహాద్ నా కొడుకులను ఈయనకు తగిన బుద్ధి చెప్పకుంటే మనకు చాలా చాలా ప్రమాదకరమైన రోజులు వస్తాయి. హిందూ బంధువులారా, అందరూ గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం ఐక్యతం అవుతామో అప్పుడే వీళ్ళని మనం తరిమి కొట్టగలుగుతాం. వీళ్ళు మనం ఒక్కసారి అందరం గర్జిస్తే వీళ్ళు ఆ గర్జనకే చచ్చిపోతారు. కాకపోతే మనమందరం రోడ్ల పైన వస్తలేం. మనం కూడా వాళ్ళకి చేయొచ్చు, కానీ ఈ దేశం నాది, ఈ సంస్కృతి నాది, ఇక్కడ ప్రజలు నా వాళ్ళు అని ఆ ఉద్దేశంతోనే మనం ఉన్నాం. వీళ్ళు ఇక్కడే కాదు, మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి గుళ్ళ పైన దాడులు చేస్తారు. ప్రతి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఏదో గుడి పైన అమ్మవారి, ఏదైతే చంద్రాయగుట్టలో అమ్మవారి గురించి మొదలు పెడితే మొన్నటి జరిగిన అమ్మవారి టెంపుల్ మీద వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. హనుమంతు గుడి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనమందరం ఇప్పటికైనా ఒక్కటిగా ఈ యొక్క దాడులను తరిమి కొట్టి మనం అందరం ఒక్కటయి ఈ యొక్క జిహాదీ మనస్తత్వాలను మనం కూడా ఎదిరించి వాళ్ళకు కూడా వాళ్ళ రీతిలో బుద్ధి చెప్తేనే వీళ్ళు మన మారుతారు తప్ప వేరేది కాదు. ఈ రోజు గత వారం రోజుల క్రిందట ఢిల్లీ నడిబొడ్డున ఒక దళిత కటిక బిడ్డని అమానుషంగా, నిర్మానుషంగా, కేవలం ఒక రంగు సుక్క పడ్డదనే నెపంతో అతి కిరాతకంగా 30 మంది చూస్తూ తన శరీరాన్ని కొట్టి చంపడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు తరుణ్ కటికకు ఘనంగా హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ సాక్షిగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఏదైతే
దిశ కేసు కానివ్వండి, ఇంకా ఇతర కేసుల్లో ప్రభుత్వాలు వాళ్ళని ఏ విధంగా ఎన్కౌంటర్ చేయడం జరిగిందో, ఈ రోజు చంపిన వాళ్ళని అదే విధంగా పట్టుకొని ఢిల్లీ నడిబొడ్డున ఎన్కౌంటర్ చేస్తారా, ఉరిశిక్ష చేస్తారా? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ నుంచి మేము ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం, ఒకటే అంటున్నాం, ఈ రోజు అయితే ముస్లింలు అనుకుంటున్నారో, ముస్లింలుగా ఉన్నారో, వాళ్ళు ఈ రోజు ఒక మనిషిగా మనిషిని చూసి చంపిర్రా, లేకపోతే మేము ముస్లింలము మీరు హిందువులను చంపిర్రా? ఒకవేళ వాళ్ళు మేము మనిషి రూపంలో ఉంటే వాళ్ళు